మన డిగ్రీ కాలేజ్లో ఉంది అది అన్యాయం కదా. అట్లా పెట్టకండి మీరు డబ్బులు లేకపోతే ఎందుకు వై జీవో ఇచ్చి హై స్కూల్లో పెట్టేది నాన్ సెన్స్ కదా. అట్లా ఇలాంటి కొన్ని చాలా రికమెండేషన్ మేము చేసాం. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా కమిషన్స్ వచ్చాయి, చాలా మంది రిపోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో కొఠారి కమిషన్ అని ఇట్లా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. తిరుపతిరావు కమిషన్ ఆర్ సంథింగ్ కమిటీ ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటిలాగానే ఆకునూరి మురళి గారి రిపోర్టు కమిషన్ రిపోర్ట్ అని మేము అలాంటి వాళ్ళం భవిష్యత్తులో దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవని అడగాల్సిన పరిస్థితే ఉంటుందా? అంటే నన్ను అడగకి ఈ క్వశ్చన్ రేవంత్ రెడ్డిని అడగంటారేమో మీరు కానీ కదా, గవర్నమెంట్స్ అడగాలి కదా. అంటే ఇప్పుడు మనము మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయాలా అని రిపోర్ట్ తయారు చేయాలన్నా, లేకపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్ తయారు చేయాలన్నా, వెరీ న్యాచురల్ థింగ్ కదా అది. సో మనం ఏంటంటే ఏది బెస్ట్ అనేది ఇలా పెట్టాం. కానీ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడారా దీని గురించి? అయ్యో మనం 2 గంటలు కూర్చున్నాం కదా. చిత్తశుద్ధి లేకపోతే తప్పన అప్పటికప్పుడే 200 స్కూళ్ళు 100 మండలంలో ఎట్లా శాంక్షన్ చేశారండి. తర్వాత ఇమ్మీడియట్గా సీఎం ఆఫీసు సెక్రటరీ గారు చెప్పారు ఇది బడ్జెట్లో పెట్టండి అర్జెంట్గా అని చెప్పారు కదా. అది చిత్తశుద్ధి తక్కువ అయితే ఏం చేస్తారు చెప్పానా, ఇది చూడండి సిఎస్ఆర్ డబ్బు అడ్జస్ట్ చేద్దాం అక్కడ చూడండి అని పక్క పెట్టేశారు. నన్ను ఈ సెట్ వెరీ క్లియర్లీ 200 స్కూల్స్ ఇప్పుడు ఇమ్మీడియట్ స్టార్ట్ చేద్దాము, సో ఇమ్మీడియట్గా మనం బడ్జెట్లో మీరు పెట్టాలి అని చెప్పారు ఆయన. సో ఎంత పర్సెంటేజ్ ఈ బడ్జెట్ రేపే 20వ తారీఖు? అదే మనకే తెలుస్తుంది. డిప్యూటీ చెప్పారా? చెప్పాము 18% ఉండాలి సార్ అని చెప్పాము డెఫినెట్గా. సో మరి అది దట్స్ ప్యూర్లీ పొలిటికల్ అండ్ ఏదైతే ఉంటాయి అన్ని అందులో చాలా పెద్దది కదా, అది పెద్ద ఏరియా. సో అది మన ఇన్ఫ్లుయెన్స్ అంత దాని మీద ఉంటుంది అనుకున్నాను. బట్ ఐడియల్గా 18 ఉండాలని పెట్టాం. సో మీ పని అయిపోయిందా సార్? అంటే మీ పని అయిపోవడం మీన్స్ మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా అయిపోయింది. అంటే మాకు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అయిపోయింది. అయితే ఒకసారి సీఎం గారు ఏం చెప్పారంటే ఒక 4 స్కూళ్ళు ఇచ్చారబ్బా మాకు. సో 2 వంగూరులో ఇట్లాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ని, సో ఏదైతే మనం ఆర్కులో టేకప్ చేసామో సో దానికి సంబంధించినటువంటి అక్కడ ఇంకొక మంచాల హెడ్ క్వార్టర్స్ 4 స్కూళ్ళు మేము ఇట్లా ఫుల్ ప్లెడ్జ్డ్గా టీపీఎస్ చేస్తున్నాం డెమాన్స్ట్రేషన్కి. సో దీంట్లో నుంచి మనకి కొన్ని గైడ్ లైన్స్ లాగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ పనిలో లాస్ట్ ఒక 6 months నుంచి బిజీగా ఉన్నాను. అది కూడా ఇది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా మీదేనా, ఎగ్జిక్యూషన్? అంటే ఆ 4 స్కూల్ అయితే నాదే బాధ్యత. గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది, డబ్బులు కూడా ఇచ్చింది. దానిలో ఒక 59 కోట్ల రూపాయలు డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. సో ఒకదానికి ఇప్పుడు అన్ని నేను లాజికల్ ఎండ్ తీసుకోవాలి అది. సో మేబీ అప్ టు మే వరకు జూన్ వరకు అది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ ఎట్లా అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సీఎం గారు డిసైడ్ చేయాలి. ఆయన విద్య చాలా మంది అడుగుతున్నారు ఆకునూరి మురళి గారు ఎక్కడ అంటే రకరకాల ఇష్యూస్ వచ్చినప్పుడు అడుగుతుంటారు మురళి గారు ఎక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ ని గవర్నమెంట్ రావాలన్నారు, తిరిగారు, బస్సు యాత్రలు చేశారు. ఇది తప్పు కదబ్బా. నేను కానీ నువ్వు కానీ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పినాం అబ్బా. అరే దుర్మార్గుడు బీఆర్ఎస్ వాడు మొత్తం డిస్ట్రాయ్ చేశాడు, విద్యను డిస్ట్రాయ్ చేశాడు, మొత్తం కరప్షన్ చేస్తున్నారు, ఆ పిచ్చి కాలుష్యం ప్రాజెక్టు కడుతున్నారు, డబ్బులంతా నాశనం చేస్తున్నారు, అహంకారంగా ఉన్నారు మనుషులు. ఎంతసేపు ఫామ్ హౌస్లో ఉంటాడు, అడ్మిషన్ చేయడం లేదు సరిగ్గా, పిచ్చి పిచ్చి ఉందని కదా కొట్లాడింది. సో అట్లాగే బీజేపీ అది ఇంకొక ప్రమాదకర వ్యవస్థ, వాళ్ళు ఇంకో లోకంలో ఉంటారు, వాళ్ళ సనాతన బొమ్మంటారు, వెనకకి బొమ్మంటారు మొత్తానికి. అందుకని మనము కొట్టాడిన తప్ప మనం ఏదో కాంగ్రెస్ కండా వేసుకొని తిరిగినాం అయింది కదా, తప్పు కదా అది. అట్లా అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దిస్ పాలసీ అనేది వీళ్ళకి అర్థమైతే ఆటల మనలకి. ఇప్పుడు నేను అప్పుడు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయీస్కి సంబంధించిన ఆ జాబ్ క్యాలెండర్ గురించి నేను హెల్ప్ చేశాను వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. ఇట్లా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరూ అదే అంటారు, జాబ్ క్యాలెండర్ మీద మురళి గారు మాట్లాడతలేరు, మా ఉద్యోగం దీని గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడారు, దీని మీద పని చేయమంటారు, దాని మీద పని చేయమంటారు. అంటే మళ్ళీ నన్ను అశోక్ నగర్ పోయి ఇది పక్కన పెట్టేసి అది చేయమంటారా? అంటే నాకు కూడా కొంచెం బుర్ర ఉంటుంది కదా, నేను కూడా యాక్టివిస్ట్నే, ఎప్పటికీ యాక్టివిస్ట్నే నేను. క్వశ్చనే లేదా, ఉద్యోగాలు వస్తలేవు మరి అడగాలి. నాకు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మనం చెప్పొద్దు కానీ చెప్తే కాన్ఫిడెన్స్ కానీ అసలు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా అదేదో విచిత్రంగా ఉంది నాకు. ఏదో సంథింగ్ ఇంకేదో చేయాలి, ఇట్లా కాదు. కరప్షన్ పెరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో. సో మన కొత్త పిల్లలు వస్తే కూడా కరెక్ట్ అయిపోతున్నారు, కొత్త పిల్లలు వస్తే కూడా పని చేయకుండా. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాగానే రిలాక్స్, ఇంకా అయిపోయింది, నన్ను ఎవరు తీయలేడు, నేను పని చేసినా పని చేయకపోయినా కరెక్ట్. కరప్షన్ తగ్గుతలేదు ఈ వ్యవస్థలలో, ఏంటి ఏమవుతుంది, ఏదో చేయాలి దీని గురించి. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు చెప్పేది ఏంటి ముఖ్యమంత్రికి? నేను చెప్పేది అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు మనం ఈ టీపీఎస్ కాన్సెప్ట్లో మనం మొత్తం నెంబర్ తీసుకోవాలి. అంటే ఉన్నలను తీసేయమని చెప్పాను కానీ బట్ అవసరం ఉంటాయి. ఇప్పుడు కొన్ని గద్వాలు ఉందండి, గద్వాల టీచర్స్ చాలా షార్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా 2-3 జిల్లాలు నేను చెప్పాను నాకు. సో అట్లా చూడ మనం రిక్రూట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో రిక్రూట్మెంట్ మీరు ప్రామిస్ చేశారు కాంగ్రెస్, 2 లక్షలు రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారు, అందుకని 2 లక్షలు తయారు చేసి ఇచ్చాను వాళ్ళకి అప్రాక్సిమేట్గా. ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ గురించి మనం అందరం మాట్లాడుకున్నాం కదా ఎలక్షన్స్. సో ఖాళీలు అనేది ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి ఖాళీలు, మనం దాని ప్రకారం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా ఇవ్వాలి, కాంగ్రెస్ ప్రామిస్ చేస్తుంది కాబట్టి ఇవ్వాలి, దాన్ని మనం వెనుక పోవాల్సిన అవసరం లేదు. మీరే ప్రామిస్ చేస్తే ఇవ్వాల్సింది అంతే.
మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ప్రామిస్ చేస్తారో అన్ని 100% చేయాల్సిందే, వాట్ ఎవర్ మేనిఫెస్టో. ఇది నేను కూడా ఒప్పుకోను పక్క 100%. సో అంటే కనపడటం లేదు అన్నారు కదా, మురళి ఎక్కడ పోయాను ఇదే నేను చేసింది. 305 స్కూళ్ళు తిరిగాము, 3 దేశాలు తిరిగాము, సో 7 రాష్ట్రాలు తిరిగాము, తర్వాత ఒక 100-200 మీటింగ్లు పెట్టాము, రకరకాల సెమినార్స్ పెట్టాము, సో రీసెర్చ్ చేశాము. సో నేను ఇప్పటికీ కూడా లాస్ట్ 1 yearలో ఎప్పుడు మా ఇంటికి నేను 8:30 ముందు పోలే ఇప్పటికి కూడా. సో నేను ఒక యజ్ఞం అబ్బా, అంత ఈజీ కాదు, చాలా పెద్దది ఇది. సో ఈ యజ్ఞాన్ని మరి నేను చేస్తే మీరు అప్రిషియేట్ చేస్తారా, లేకపోతే మన అశోక్ నగర్ రాలేదంటారా మీరు? ఏది కరెక్ట్ ఇది, ఏది కరెక్ట్ అని నేను అనుకోవాలి ఫస్ట్ థింగ్. అదే మీరు చిన్నపిల్లలాగా మాట్లాడొద్దు. సో నేను పని మీద ఉన్నా అంతే, నాకు ఏదో స్టేట్మెంట్ ఇవ్వండి అని అంటారు వాళ్ళు. ఒక స్టేట్మెంట్, అరే ఉద్యోగాలు ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు అని ఒక స్టేట్మెంట్, వాళ్ళు ఒక స్టేట్మెంట్ అన్నారు, ఇంకొక స్టేట్మెంట్ అంటారు. బీఆర్ఎస్ గురుకులాలు చచ్చిపోతున్నారు కదా, నువ్వు దాని స్టేట్మెంట్. ఇప్పుడు ఇష్యూ నేను ఒక యాక్టివిస్ట్ లాగా అంతకుముందు ఒక యజ్ఞంలో ఉన్నాను, బీఆర్ఎస్ని కూలగొట్టని యజ్ఞంలో ఉన్నాను. ఎస్, ఆ యజ్ఞం అది, ఇప్పుడు యజ్ఞం ఇది, రైట్. సో నేను ఐ కెనాట్ బి లైక్, అంటే ఐ కెనాట్ డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నువ్వే చెప్పబ్బా, ఇప్పుడు నన్ను ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నన్ను లాబింగ్ చేయమంటావా, ఆ 200 స్కూళ్ళని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయమంటావా, లేదా అశోక్ నగర్ పంపమంటావా? ఇంప్లిమెంట్ చేయాలి కదా, సింపుల్ లాజిక్ కదా. అంటే నాకు కూడా కొంచెం విజ్ఞత ఉంది కదా, ఏది ప్రియారిటీ, నాకు ఉన్న టైంలో నాకు 24 గంటలు ఉంటుంది కదా, నేను కూడా ఒక 7 గంటలు వండుకోవాలి కదా. సో అంటే మనం ఇట్లా పిచ్చిగా మాట్లాడొద్దు. సో మురళి అనేవాడికి కమిట్మెంట్ ఉంది, చచ్చిపోయేంత వరకు కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ లేకపోతే అందరు కమిషన్ చైర్మన్ పనిచేస్తారా? రోజుకి 8:30 పనిచేస్తాను, కమిషన్ చైర్మన్ చూపించండి, ఏదైనా కమిషన్ కాబట్టి కార్పొరేషన్ కావచ్చు ఏదైనా. అరే మురళి ఇస్ డిఫరెంట్ యార్, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని మీరు తెలియకపోతే ఎట్లా మీరు? అరే నేను 7 వర్షాల జీతం వరల్డ్ బ్యాంక్ వదిలిపెట్టుకొని వచ్చిన, తెలంగాణ వచ్చిందని అందరూ వస్తారా? అట్లా R&Bలో ఇంజనీరింగ్ చీఫ్ ఉద్యోగం ఎవడన్నా వదిలిపెట్టుకొని వస్తారా? డైరెక్టర్ నరేగా పనిచేశాను అక్కడ, నేను సూపరింటెండెంట్ ఉన్నాను. ఎవరైనా సూపరింటెండెంట్ జాబ్ వదిలిపెట్టి వస్తారా? ఎట్లా R&B అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎట్లుంటే అందరికీ తెలుసు కదా మీకు. ఎవడన్నా నేను డైరెక్టర్ ఎన్ఆర్జీఎస్ ఉన్నప్పుడు మొత్తము 22 జిల్లాలు కంబైండ్, అందులో ప్రతి సీజన్లో 22 జిల్లాలు తిరిగేవాడిని, కొన్ని వందల మండలాలకు పోయేవాడిని. అక్కడే ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచే సర్క్యులర్ రెడీ సొల్యూషన్కి. అరే ఐఎమ్ డిఫరెంట్ యార్, ఐఎమ్ నాట్ ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాట్ గవర్నమెంట్ ఆఫీస్. అందరూ ఎట్లా చూస్తున్నారంటే ఆకునూరి మురళి అంటే తెలంగాణలో ఒక సిస్టమ్, ఒక ఆరా, ఒక పాజిటివ్ ఆరా బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేసే ఒక నాయకుడి కింద ఆకునూరి మురళిని. ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ని తీసుకోవడానికి ట్రై చేయాలి చెప్పండి ఒకసారి? బీఆర్ఎస్నా, బీజేపీనా? అంటే చిన్న దొంగ పెద్ద దొంగ శాస్త్రం ఉంది కదా మనకి. ఇప్పటికి కూడా నువ్వైతే పార్టీ పెట్టాను, నువ్వు పెట్టాను, నేను పెట్టాను పార్టీ ఉంటే బాగానే ఉంది. మీరు ఓట్లు వేస్తారా? ఎవరు రాడు, కనీసం పని చేయని కూడా రాడు. సో మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఏ దొంగనో పెద్ద దొంగను రాకుండా చూసుకునే బాధ్యత మంది కదా. అంటే ఈ కామన్ సెన్స్ అంతా మీకు ఉండదు రా బాబు చిన్నపిల్లలకి. సో మన్నాంటలకు ఉంటుంది కదా, సో ఎక్కడ పని చేయాలని, ఏం పని చేయాలి, ఇంకొక 5 సంవత్సరాలు గట్టిగా ఉంటాను అంటే తిరగలిగే ఉంటాను. దాని తర్వాత కానీ ఇప్పుడు సిస్టమ్ డిస్ట్రాయ్ అవుతున్నది, ఆగలేదు, అవినీతి ఆగలేదు. అవును, అన్ని ఏది ఇప్పుడు నిన్న మీకు పంపించా ఖమ్మం భూములకు సంబంధించి ఎంత భయంకరమైన విషయం, పేదలని తినడం ఆగలేదు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. సిస్టమ్ ఎట్లా మారాలి, దీనికి పబ్లిక్ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? పబ్లిక్ ఎట్లా ఉన్నారు, సిస్టమ్ అట్లా ఉంటుంది అబ్బా. నాకు నేను ఒక దగ్గర ఎమ్మెల్యే నిలబడితే, మధ్యాహ్నం కలిసి పార్టీ పెడితే ఎన్నట్లో సేపు అన్నది ఏం రావు. మరి ఎందుకు, మరి ఏం మాట్లాడుతున్నాం మనం? సావండి, దీన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. మీకు ఇంతే రాస్తుంది, మీకు ఇంతగా మీకు యూ డోంట్ డిజర్వ్ యార్. నువ్వు రానేరో బయటికి, ఏదైనా ప్రాబ్లం వస్తే. మొన్న లాయర్ని చంపేస్తే పోలీసులు అమెరికాలో, వైట్స్ బ్లాక్స్ అందరూ వచ్చిండ్రు బయటికి, లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ బయటకు వచ్చి రోడ్ మీద. మీరు వస్తారా? మన దగ్గర ఉందా అది? ఎంతసేపు గణేష్ మండపం చుట్టూ తిరుగుతుంటాం, టెంపుల్లో చుట్టూ తిరుగుతుంటాం, ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని. ఏం ఎడ్యుకేషన్ ఉంది నీకు? ఏమి నీకు క్వశ్చన్ ఉంది? నువ్వు ఇంకా వెనకపోతున్నావు, నువ్వు అంతా వినాయకుడు పాలు తాగుతాడంటే నమ్ముతావు నువ్వు. ఏందబ్బా ఇది? మళ్ళీ మీకు అన్నీ మళ్ళీ అమెరికా లాగా ఉండాలంటావు. అమెరికా లాగా రోడ్లు ఉండాలి, సో జర్మనీ లాగా స్కూల్ ఉండాలి, ఇంకా లేకపోతే స్వీడన్ లాగా యూనివర్సిటీ ఉండాలి అంటావు. మరి నువ్వు చేసేది ఏంటి? నీకు అందుకే అంటాను, యూ డోంట్ డిజర్వ్ దట్. నువ్వు సైంటిఫిక్ టెంపర్ ఉంటే క్వశ్చన్ చేసేది ఉంటే రోడ్ల మీదకి వచ్చి కొద్ది కొట్టదా పట్టాడు. మరి మనం మన బడి నిద్ర చేసినాం, ఎంతమంది వచ్చిన మనతోని? బస్సు యాత్ర చేసినాం, ఎంతమంది వచ్చిన మనతోని? వాడు బీజేపీ వాడు బస్సుని తలలో పెడతామని చెప్పి మాకు బైన్సాలో మాకు ఎదురు తిరగబడ్డారు. ఎవరైనా వచ్చిందా? వస్తారా? ఇవన్నీ ఉన్నాయి. మరి ఇట్లా నీకు ఇప్పుడు ఇదే అన్ఎంప్లాయ్స్ ఉన్నారబ్బా, నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుతాను. రేపు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రాగానే ఏం చేస్తారని నేను చెప్పేది, జాబులు ఇవ్వద్దంటలేను, గవర్నమెంట్లో ఇస్తాం కరెక్టే. బట్ మన కల్చర్ గురించి మాట్లాడతాను నేను. క్వశ్చన్ చేసే కల్చర్ లేదు.
అంటే నా బాధ్యత కూడా ఉంది అందులో, లేదని కాదు. నేను అనేది ఆ మార్పు అనేది ఓన్లీ ప్రజల వైపు నుంచి కొంత ఉంటే వ్యవస్థ చాలా మారాలి కదా, లీడర్ ప్రభుత్వాలు చట్టాలు ఇవన్నీ సిస్టమ్ అంతా మారాలి కదా. సిస్టమ్ అంతా ప్రజలు అట్లా తయారు చేసింది వ్యవస్థ సిస్టమే కదా. ఎగ్జాక్ట్లీ అంతే, కరెక్టే ఉంది. కానీ మరి ఆ వ్యవస్థని మార్చే శక్తి అంటే మనం మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళని చేయాలంటే ఇప్పుడు 80s లో 70s లో నక్సలైట్లు వచ్చి క్వశ్చన్ చేయడానికి మనకి పాపం గ్రామాల్లో పనిచేశారు, క్వశ్చన్ చేయించారు, జరిగింది సంథింగ్. ఇప్పుడు నేను అది అపోజ్ చేస్తాను, కమ్యూనిజం ఇస్ ద బెస్ట్ ఐడియాలజీ, బట్ మనకు షూట్ కాదు అది, పక్కా అది. సో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనే, అప్పుడు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పెద్దలు ఇచ్చిన రాజ్యాంగమే మనకు కరెక్ట్, పక్కా. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ఇప్పుడు గ్రామాలకు వెళ్తే అసలు మనల్ని వెల్కమ్ చేసే సిచ్యువేషన్ ఉందా? రాజ్యాంగం చెప్పిందాను నువ్వు గణేష్ మండపం చుట్టూ తిరిగిమని. రాజ్యాంగం ఏం చెప్పింది? సాధ్యమైనంత వరకు సైంటిఫిక్ టెంపర్, లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అట్లా ఉండేటట్లుగా విద్యా వ్యవస్థను తయారు చేయమన్నది. ఈరోజు మన విద్యా వ్యవస్థ తయారు చేస్తున్నారా? ఇప్పుడు కనీసం మనలాంటి వాళ్ళు మాట్లాడదానన్నా మనకు యాక్సెప్ట్ చేస్తారా? ఏందేందో మాట్లాడతారు, ఏందేందో అంటారు వీళ్ళు. సో మొత్తం ఇప్పుడు మనువాదం ఐడియాలజీ నడుస్తుంది కదా. సో మనువాదం ఐడియాలజీ ఉంటే మన కంట్రీ ఈరోజు 133 ఉంది, 170కి పోద్ది ఇంకా. అర్బన్ నక్సలైట్ అంటారు ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అంటే రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అన్నారు, అన్నారా? సో నేను లావోస్లో గవర్నమెంట్ అడ్వైజర్గా పనిచేశాను, 7 లక్షల రూపాయల జీతము, వరల్డ్ బ్యాంక్ జీతము అంతా ఇస్తే ఆ పిచ్చి కమ్యూనిస్ట్ కంట్రీలో పిచ్చి కరప్షన్ చూడలేక వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరే మన కమ్యూనిజం పడదురా పోయి, మనకు కరెక్ట్ కాదని చెప్తూనే ఉన్నా. ఆయన కూడా మళ్ళీ పిచ్చోడు అర్బన్ నక్సలైట్ అంటాడు. అసలు ఇది నక్సలైట్ అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు, అంబేద్కరిజం తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. మనం అందరం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాం రా బాబు అంటే అర్బన్ నక్సలైట్ అంటాడు. వీళ్ళంతా బీజేపీలో ఏంటంటే వాళ్ళకి ఎగరెస్ట్ ఎవరు మాట్లాడినా కానీ, నిన్ను మాట్లాడినా, నేను మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడినా, రేవంత్ రెడ్డి అయినా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్ అంటే ఏందో అది. అర్బన్ నక్సలైట్ అంటే ఏదో ఆ డెఫినేషన్ ఏంటో అర్థమే కాదు. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి సార్? ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ చేద్దాం, వయసు ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ చేద్దాం, ఎడ్యుకేషన్ మీద చేద్దాం, లాబింగ్ చేద్దాము. చాలా మంది నమ్మలే యాక్చువల్గా, బట్ మనం ఇప్పుడు చూడండి, మీరు 6 చేసాము నమ్మారు. సో దాన్ని ఇట్ ఈస్ లీడింగ్ టు 200 స్కూల్స్. ఒకసారి 200 స్కూల్స్ పెట్టినాక ప్రజలు ఊరుకుంటారా? టు బి ఫ్రాంక్ విత్ యూ. సో అటు ఎవరో ఒకరు చేయాలి కదా. సో అది కూడా సాధ్యమైంది కాదు మీకు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇది ఇట్లా మళ్ళీ అట్లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఎన్ని సర్క్యులర్స్ ఇవ్వాలి, ఎన్ని ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎంత మానిటరింగ్ చేయాలి. ఆ వ్యవస్థ ఎక్కడుంది గవర్నమెంట్లో? మేబీ ఐ థింక్ హ్యావ్ టు డూ సంథింగ్. లేకపోతే అది మళ్ళీ కాదు. పేపర్ మీద అన్ని ఇంప్లిమెంట్, పేపర్ మీద పెట్టేది 30% అబ్బా, 70% ఇంప్లిమెంటేషన్. అది ఇంప్లిమెంట్ చేయడానికి సో మళ్ళీ నాలాంటి వాళ్ళను మనం గైడ్ చేయకపోతే వెరీ డిఫికల్ట్, చేయలేరు. టు బి ఫ్రాంక్ చేయలేరు అనుకుంటాం. కానీ సో ముఖ్యమంత్రి పనితీరు ఎట్లుంది అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు నువ్వు అంత కాంట్రవర్షన్ లాగుతావు కానీ? సో అంటే ఏదో సలహా లాంటి దాన్ని ఇవ్వచ్చు కదా. అంటే నేను హెచ్ఆర్ దగ్గర ఇస్తూనే ఉంటాను. సో నాకు పెద్దగా మీరు అందరూ ఏమనుకుంటా అంటే ఓ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రతిరోజు పోయి మురళి గారు అక్కడ కూర్చుంటారు అనుకుంటారేమో. అట్లా ఉండదు. సో ముఖ్యమంత్రి గారికి ఒక 200 ఇష్యూస్. నేను అందుకే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఇది ఒక్కటి మాట్లాడి తింటారు కానీ అన్ని మాట్లాడి తింటారా ఏంది ఎవరైనా కానీ? మనకున్న కెపాసిటీ ఏంటి, మనకున్న ఇదేంటి, పలుకుబడి ఏంటి ఉండదు కదా అట్లా. సో అది వేరే. మళ్ళీ ఇంకా మళ్ళీ మనము బయటకు వచ్చి మాట్లాడడం అది వేరే. ఇప్పుడు సిస్టమ్ ఇట్లా ఉంటుందంటే బయట ఉండేవాళ్ళు మాట్లాడాలి, మాట్లాడాలి, లోపల కూడా ఉండేవాళ్ళు ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు 2 నడుస్తాయి. అసలు మనకి ఇంతకుముందు లోపలికి నేర్చేటోడు కదా వాడు, బీఆర్ఎస్ వాడు. సో వాళ్ళ లోకం అంతా వేరే ఉండేది, ఏంటంటే పిచ్చి ఉండేది అంతే కదా. సో కనీసం మీద కొంచెం నయం కదా, లోపలికి రాణిస్తున్నాడు. కనీసం నెలకు ఒక మీటింగ్ పెడుతున్నాడు ఎడ్యుకేషన్ మీద. ఓకే, మన మహానుభావుడు బీఆర్ఎస్ మహానుభావుడు ఒక్క మీటింగ్ పెట్టలేదు 9.5 సంవత్సరాల్లో. మనం చూసినాం కదా అన్నీ కూడా. అందుకని చాలా డిఫరెంట్గా ఉంది కదా, కొంచెం నయం డెఫినెట్గా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు నయం డెఫినెట్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మన తొలి వీళ్ళకి, ఫుల్ ఇంటర్వ్యూ దీని మీద. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఆకునూరి మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నది ఈ యొక్క డాక్యుమెంట్ ఇదంతా కూడా. సో రేవంత్ రెడ్డి క్యాబినెట్, కాంగ్రెస్ దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే 1000 ఎకరాల, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, అమ్మైనా సరే దీనికి పెట్టాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏం తప్పులేదు. సో అది అమ్మి వేరే దుబారా ఖర్చులు కాకుండా ఎడ్యుకేషన్ మీద పెడితే అట్లీస్ట్ సిస్టమ్ బాగుపడుతుంది. అప్పుడు తయారవుతుంది మీరన్న రైజింగ్ అయినా, గతంలో ఆయన మాట్లాడిన బంగారు తెలంగాణ అయినా. సో విద్యా విజ్ఞానం వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.